మార్నింగ్. నా పేరు గౌతమ్ కుమార్. నేను తహసీల్దార్ మొయినాబాద్ మండల్. గత 2-3 రోజులుగా మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన విషయాల్లో చాలా నిక్కచ్చిగా వ్యవహరించి మరి అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది. బీజాపూర్ హైదరాబాద్ హైవే పైన 151 సర్వే నెంబర్ సుమారు 3 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమిని మరి కొంతమంది ఆక్రమించి దానికి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించే క్రమం లోపల మాకు స్థానిక ప్రజల నుండి అలాగే మీడియా నుండి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. దానిపైన మేము సంపూర్ణమైన విచారణ చేసి గతంలో కూడా జనవరి 31 నాడు మరి మొదటిసారిగా ఆ భూమిలోకి ప్రవేశించి దాన్ని ఒక గ్రీన్ పట్టితోన చుట్టూ మరి ఫెన్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తే మేము కంజర్ల కిషన్ మరియు ఐలేష్ తదితరులపైన కేసు నమోదు చేయడానికి ఫిర్యాదు చేయడం జరిగింది. మొయినాబాద్ పోలీసులు మరి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పుడే వారికి హెచ్చరించినాం, ఇది ప్రభుత్వ భూమి, ఇందులో ప్రవేశించొద్దని చెప్పినాం. అది 151 సర్వే నెంబర్ సుమారు 3 acres 25 గుంట. మరి దాన్ని గతంలో అసైన్మెంట్ చేసిన మాట వాస్తవమే. కంజర్ల గంగయ్యకు అలాగే పెంటయ్యకి 1960s కానీ తర్వాత వాళ్ళు లక్ష్మీ స్టోన్ పాలిషింగ్ యూనిట్ వాళ్ళకి కంపెనీకి అమ్మడం జరిగింది. అప్పుడు 2004లో అప్పుడున్న తహసీల్దారు దాన్ని విచారణ చేసి అమ్మినట్టు తేలినందుకే మళ్ళీ ప్రభుత్వ కస్టడీకి తీసుకొని ప్రభుత్వ కస్టడీలో పెట్టడం జరిగింది. అప్పటికి వాళ్ళ పేర్లని కూడా తొలగించి ప్రభుత్వ భూమి అని రాయడం జరిగింది. 2004 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి రికార్డులో కూడా ప్రభుత్వ భూమి అని రాయడం జరిగింది. కాబట్టి అది ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ కష్టాల్లో ఉన్న భూమి కాబట్టి దాంట్లో వేరే వాళ్ళు వచ్చి మాదిని క్లెయిమ్ చేయడానికి ఆస్కారం లేదు. 2004 వరకు వాళ్ళకి రికార్డులు వచ్చినాయి. వాళ్ళు అమ్మినందుకే ప్రభుత్వం మళ్ళా రెజ్యూమ్ చేసుకొని ప్రభుత్వ కష్టాల్లో పెట్టింది కాబట్టి అది ముమ్మాడికి ప్రభుత్వ భూమి. ఇప్పుడు అది ఎవరికి సంబంధించిన భూమి కాదని చెప్పి తెలియపరుస్తూ మేము మొన్న రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీసుల సహకారంతో జేసీబీతో అన్ని చుట్టూ ప్రహరీ కూడా మొత్తం తొలగించి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మేము చట్టబద్ధంగా మా విధి నిర్వహణలో భాగంగా తప్పకుండా ప్రభుత్వ భూమి రక్షణకు మేము కృషి చేస్తాం. కొంతమంది కొన్ని అపోహలు అలాగే కొంత నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ భూమిని కాపాడి ప్రభుత్వ భూమి ఈ ప్రజల కోసం అవసరాల కోసం వినియోగించడానికి మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని తిట్టిండ్రని మమ్మల్ని దుర్భాషలాడినని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అవన్నీ ఎవరు నమ్మొద్దు. మేము చట్టం ప్రకారము ఏదైతే ప్రభుత్వ రూల్స్ ప్రకారం పనిచేస్తాం. గవర్నమెంట్ భూములని రక్షించడము మా ప్రాథమిక విధి. ఏ అధికారం ఉన్నా కానీ నేనున్నా, నా ప్లేస్లో ఇంకెవరున్నా తప్పకుండా డ్యూటీ చేయాల్సిందే. నేను కానీ మా గిరిజవాళ్ళు కానీ అలాగే మా రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరున్నా కూడా ఎవరైనా ఎక్కడ వచ్చిన కంప్లైంట్ వస్తే వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా మరి మొన్న సర్వే నెంబరు 277 చిలుకూరు గ్రామం పరిధిలో కూడా 1 ఎకరా 6 గుంటల భూమి మరి కబ్జా అవుతుందంటే మేము అక్కడికి కూడా వెళ్ళి వెంటనే ఆ పని ఆపడం జరిగింది. అక్కడ కొంతమంది భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి మా పైన మా విధులకు అడ్డగించి సర్వే చేస్తుంటే గ్రామస్తుల సమక్షం లోపల స్థానిక ప్రెస్ మీడియా పబ్లిక్ అందరూ అక్కడ ఉన్నారు. వారందరి సమక్షంలో సర్వే చేస్తుంటే గ్రామస్తుల కోరిక మేరకు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతూ ఉన్నది. కొంతమంది ఇల్లు కడతా ఉన్నారు, కొంతమంది మరి వేరే షెడ్ల రూపంలో కాకపోతే ఇతర అట్లా మట్టి పోసి నింపుతూ ఉన్నారు. ఈ భూమి మీద కబ్జా చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలియపరిచిన వల్ల మేము అక్కడ ఎంత భూమి కబ్జా అయింది, మరి ఎవరెవరు కబ్జా చేశారనే విషయం లోపల మా మండల సర్వేయర్ రవీందర్ రెడ్డి అలాగే గిద్దవారి రోజా అలాగే గిద్దవారి చంద్రమోహన్ మిగతా సిబ్బంది అందరూ కూడా వెళ్ళి మరి సర్వే చేసే క్రమం లోపల కొంతమంది అక్కడ భూ కబ్జాదారులు అడ్డగించి సర్వేని అడ్డుకొని మేము బాధ్యతతో కబ్జా చేస్తాం, మా భూమికి మీరు రావద్దని చెప్పేసి మమ్మల్ని కొంచెం బెదిరించి థ్రెటనింగ్ చేసి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అక్కడ స్థానిక ప్రజలు అలాగే మీడియా రిపోర్టర్లు చాలామంది మిత్రులు అక్కడ ఉండడం వల్ల ఆ ఇష్యూని కొంత ఆపడం వల్ల వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఎదగాల సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళను తిరగబడి తిట్టడం దాడి చేయడం ఏందని చెప్పేసి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి తోకమూడి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకోమని పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. వాళ్ళు పోలీసులు విచారణ చేస్తుంటారు. చట్టానికి ఎవరు అతిథులు గారు. మేము కూడా మా పరిధిలోనే పనిచేస్తాం, మా పరిధి దాటి మేము వెళ్ళాం.
ఎవరు కానీ ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు. ప్రభుత్వ భూముల రక్షణకు అందరూ కూడా పాటుపడాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమి అనేది ప్రజల అవసరాల కోసం మాత్రమే ఉపయోగించే భూమి. ఎవరొక్కరి స్వార్థం కోసమో, ఎవరి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించే భూమి కాదు కాబట్టి ప్రజలు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. అధికారులకు కూడా సహకరించాలి. ఈ విషయంలో అధికారులు ఏమైనా తప్పు చేస్తే కూడా పై అధికారులు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అందరికీ స్వేచ్ఛ ఉన్నది. కింది స్థాయి అధికారులు మండల స్థాయిలో మేము తప్పు చేస్తే పై అధికారులకు ఆర్డీఓ గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ ప్రభుత్వానికి మన ఫిర్యాదు చేసుకోవచ్చు. మా లెవెల్లో మేము ఏదైనా ప్రభుత్వం రక్షణలో ఏదైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా, ఏదైనా కంప్లైంట్ చేసే అధికారం అందరికీ ఉంది కాబట్టి నిర్భయంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు. మాకు కూడా కింది స్థాయి సిబ్బంది తప్పు చేస్తే నా దృష్టి కూడా తీసుకురావచ్చు. ప్రభుత్వ భూముల విషయంలో నిక్కచ్చిగా నిర్భయంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వ భూముల కాపాడడానికి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తూ, ఈ చిరుకూరు గ్రామంలో ఆ 277 సర్వే నెంబర్ సంబంధించిన భూమిని గ్రామస్తుల కోరిక మేరకు ఆ భూమిని మరి ఆక్రమణలు ఎవరైతే ఉన్నారో అవన్నీ గుర్తిస్తున్నాం. వాటిని ఏ విధంగా తొలగించాలని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఉన్న భూమిని తప్పకుండా మేము ఫెన్సింగ్ చేసి దాన్ని భద్రపరిచి బోర్డు ఏర్పాటు చేస్తాం. గ్రామస్తులకు పార్కా లేకపోతే ఇంకేదన్నా అవసరాల కోసం తప్పకుండా వాటిని కేటాయిస్తాం అనేది మాలో ఒకసారి తెలియపరుస్తూ, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళినాం. ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో చెరువు సంబంధించిన శిఖం భూమికి సంబంధించి కొంత కంప్లైంట్లు వచ్చినాయి. ఇప్పుడే గ్రామస్తులు వచ్చిపోయారు. వారికి కూడా స్పష్టంగా చెప్పినాం. 131, 132, 133 సర్వే నెంబర్ శిఖం పట్టా ఉన్నా, శిఖం సర్కారీ ఉన్నా, శిఖం లోపల చెరువుకు సంబంధించిన భూమి లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్రమణలు చేయొద్దు. అంటే కట్టడాలు కట్టొద్దు, స్ట్రక్చర్స్ వేయొద్దు. వ్యవసాయం మాత్రం చేసుకోవచ్చు. ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ వ్యవసాయం చేసుకోవచ్చు. కొంతమంది తెలియక మాకు పట్టా ఉంది, శిఖం పట్టా ఉంది కదా, పట్టా ఉన్నాగా ఎంఆర్ఓ ఎందుకు ఆపుతాడు, ఏ ఇరిగేషన్ ఎందుకు ఆపుతాడు అని కొంతమంది అనుకోవచ్చు. ఆ చెరువును కాపాడే ఉద్దేశంతోన, చెరువును సంరక్షించే ఉద్దేశంతోన ఆ ట్యాంక్స్, లేక్స్ కాపాడే బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం దాన్ని కాపాడే బాధ్యత ఒక తహసీల్దార్ నాకు ఉంటుంది కాబట్టి నేను ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి అక్కడ జరిగే ఆక్రమణ కూడా వెంటనే ఆపేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా సిబ్బంది గిరివారు కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఆ పనులు ఆపమని ఆదేశాలు ఇచ్చినాం. ఆ పనులు ఆపేస్తారు. అక్కడ వేసే పోల్స్ కానీ, అక్కడ వేసే కట్టడాలు కానీ అవన్నీ కూడా ఆపేసి వాటిని తొలగించే కార్యక్రమం చేపడతాం. ఒకవేళ వాళ్ళు తొలగించము, మాది అని మొండికి వైఖరికి పోతే తప్పకుండా వాళ్ళ మీద కేసు బుక్ చేస్తాం. ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ సంబంధించిన ఏ ఆస్తి అయినా కానీ తప్పకుండా బోయినపల్లి మండల పరిధి లోపల కాపాడదామని చెప్పి తెలియపరుస్తూ, మాకు ఈ విషయంలో సహకరిస్తున్న మీడియా ప్రతినిధులకు అందరూ కూడా ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.